నుంచి లైవ్ షో నిర్వహించుకుంటున్నాం. ఇవాళ చాలా ముఖ్యమైన అంశం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆశావహులు అనేక మంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి ఆదుకున్నామన్న సీనియర్లు, ఇక పార్టీ ఫిరాయించి వైసీపీ నుంచి వచ్చిన అనేక మంది ఎమ్మెల్యేలు ఆశావహులు ఉన్నారు. కానీ అందరికీ చోటు కల్పించడం సాధ్యం కాదు. అయితే 11 మంది కొత్త వాళ్లకి అవకాశం ఇచ్చారు. సుదీర్ఘ కసరత్తుల తర్వాత అన్ని సమీకరణాలు, అటు రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, కుల సమీకరణాలు అన్ని చూసుకుని అసంతృప్తులను బుజ్జగిస్తూ అర్ధరాత్రి దాటినా కూడా అసంతృప్తులను బుజ్జగిస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఎవరైతే పదవీ గండం ఉందో పీతల సుజాత కానీ, కిమిడి మృణాలని, బజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లి రఘునాథ్ రెడ్డి, రావుల కిషోర్ బాబు వీళ్ళని బుజ్జగించడానికి పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. ఇక అనుకోని కొన్ని కొత్త మొహాలు కూడా కేబినెట్ లో ఇవాళ చోటు సంపాదించాయి. ఈ మొత్తం కూర్పు గురించి, దాని తర్వాత రాజకీయ పరిణామాల గురించి మాట్లాడదాం. అలాగే దేశవ్యాప్తంగా ఈడీ చేసిన దాడుల్లో దాదాపు షెల్ కంపెనీలు 700 షెల్ కంపెనీలు పైగా దాడులు చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం పెడుతూ కొన్ని ఛానల్స్ కథనాలు ప్రసారం చేయడం, వాళ్ళ పత్రికల్లో కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించి కథనాలు వచ్చి దాని మీద లీగల్ గా కూడా రెస్పాండ్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు వై పార్థసారథి గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీలో కీలక నాయకులు, మల్లాది విష్ణు గారు, కే పార్థసారథి గారు, ఇక మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్ పార్థసారథి గారు, ముఖ్యంగా ముందు కేబినెట్ గురించి మాట్లాడుకుందాం. సరే, అది ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన అవసరం. పార్టీ వ్యవహారం ఒకటి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం ఒకటి. సో ఇప్పటి వరకు ఉన్న కేబినెట్ కాకుండా ఇవాళ ఏదైతే కొత్త కేబినెట్ ఫామ్ అవబోతోందో దాన్ని ఎలక్షన్ టీమ్ గా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. సో ఏ రకంగా ఉంటుంది? మనకి ఇప్పటికి చూసుకుంటే 5 అవుట్ అవుతారు. అధికారికంగా వారు ప్రమాణ స్వీకారం చేసిన మనకు తెలుస్తుంది. అయితే 5 అవుట్ అవుతున్నారు, 11 మంది ఇన్ అవుతున్నారు. ఇది ఎలక్షన్ టీం కాదు, సిద్ధాంతం లేని దిగజారుడు పార్టీ విధానం అని చెప్పేసి భావిస్తున్నాను. ఇంతకంటే సిగ్గు చేయడం ఇంకోటి ఉండదు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన శ్రీనివాస్ యాదవ్ అని టీఆర్ఎస్ పార్టీ దీంట్లో తీసుకుంటే, ఇది కేబినెట్ లో తీసుకుంటే, అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అక్కడ రేవంత్ రెడ్డి వరకు కూడా అసలు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, చాలా ఘోరం జరిగిపోయింది అని చెప్పేసి వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏకంగా 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి ఆ పార్టీలోకి వెళ్తే వాళ్ళకి మంత్రి పదవి తీసుకున్నారు. నిన్న కదండి అసెంబ్లీ అయిపోయింది. నిన్న ప్రతి స్పీకర్ కూడా ఏంటంటే అసెంబ్లీ సెషన్స్ అయిపోయినాక ఎంతమంది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, 66 మెంబర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అని చెప్పారు. ఈ 4 అసలు దేంట్లో వాళ్ళు ఇప్పుడు చెప్పమనండి. ఇంత గవర్నర్ గారు కూడా చాలా విలువలు కలిగిన వ్యక్తిగా ఆయనంతా కూడా చెప్తా ఉంటారు. కానీ ఆయన ఒకసారి ఆయన దెబ్బతిన్నాడు. ఏంటి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేయకూడదు ఆయన చెప్పారు కూడా, కొన్ని పత్రికలు వచ్చినాయి. కానీ మళ్ళీ అదే గవర్నర్ గారు 4 ఇతర పార్టీల్లో గెలిచి వచ్చిన వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేపి ఎంత సిగ్గు చేయటమైన విషయం ఆలోచించాలి. వైసీపీకి చెక్ పెట్టడానికి కడప నుంచి ఆదినారాయణ రెడ్డి, వైఎస్ఆర్ చెక్ పెట్టడానికి ఇటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు లేదా మనుషులు వ్యక్తులతో చెక్ పెట్టలేరండి. ప్రజలకి మేలు చేసి ప్రజలకి ఉపయోగకరమైన ప్రజారంజకంగా పరిపాలించి చెక్ పెట్టాలి తప్పితే ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేసి నీతి లేని అనైతిక రాజకీయాలు చేసి చెక్ పెట్టలేరు కూడా. వాళ్ళు ఇంకా దిగజారిపోతా ఉన్నారనేది ఈ మంత్రివర్గంతో అర్థమవుతుంది. ఇంకా ఎంత ఘోరం అంటే మైనార్టీలు దాదాపు 89% ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళకి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనార్టీ లేని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది మొట్టమొదటిసారి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంటే ఈ తెలుగుదేశం పార్టీ ఏంటంటే కొన్ని కుల సమీకరణాలతోనే రాజకీయం చేస్తుంది, కులాలతోనే రాజకీయం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. బలహీన వర్గాల్ని లేకపోతే మైనార్టీని అనగదొక్కేసి డబ్బున్న వర్గాల్ని మైనార్టీలు ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదండి. మైనార్టీకి ఇవ్వాలి. అయితే జవహర్ ఇన్ అయ్యారు కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లా. మైనార్టీస్ కి ఎంత 8-9% పాపులేషన్ ఉంది. ఏ విధంగా చెప్పుకుంటది అంటే అక్కడ ఏదో మోడీ గారు ఒక్క సీట్ కూడా ఇవ్వకోకుండా 3 గెలిచారు కాబట్టి మైనార్టీని అనగదొక్కేసేసి మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆలోచన చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహిళలు ఇద్దరిని తీసేసి ఒకరికి ఇచ్చారు. సో అంటే పార్థసారథి గారు, మీరు స్ట్రాటజీ కమిటీలో కూడా పొలిటికల్ స్ట్రాటజీ కమిటీలో కూడా కీలకంగా ఉన్నారు. ఇవాళ ఈ కొత్త కేబినెట్ ఏదైతే కడపలో వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడమో లేకపోతే మిగతా కొత్త మొహాలను తీసుకోవడం, లోకేష్ గారు కేబినెట్ లోకి రావడంతో ఇది పూర్తిగా ఎలక్షన్ టీమ్ తో వైసీపీకి చెక్ పెట్టే విధంగా ఉండబోతోందంటారా, ఉండట్లేదంటారా? అది అసలు ఎలక్షన్ వాళ్ళు అనుకోవచ్చు ఎలక్షన్ టీం అని చెప్పేసి గ్యారంటీగా ఎలక్షన్ ముందు ఇంకోసారి
ఎక్స్ప్లెనేషన్ ఉండదు కాబట్టి ఇది ఎలక్షన్ క్యాబినెట్ అనుకోవచ్చు. కానీ అది వాళ్ళు ఎలక్షన్ టీమా లేకపోతే ఎలక్షన్ లో పోయే టీమా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు లోకేష్ గారికి మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ అయిన లోకేష్ గారికి మంత్రి ఇచ్చారు, కానీ 5 సార్లు గెలిచిన దూలిపాల్ నరేంద్ర గారికి మాత్రం ముందు చూపించే పరిస్థితి వచ్చింది. అసంతృప్తుల ఆశావహుల అంశం కూడా మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ గారు, మంత్రివర్గ విస్తరణ చాలా మంది ఆశావహులు, అసంతృప్తులు, మీకు తెలుసు రాత్రి కూడా ఆశావహులు, వారు సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ, సరే వారు కూడా అర్హుల్లో ప్రధాన లైన్ లో ఉన్నారు. సరే, అయితే ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది రాజేంద్ర ప్రసాద్ గారు? ముఖ్యంగా 5 అవుట్ అవడం మీద బద్దల గోపాలకృష్ణ రెడ్డి గారు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని, సరే సుజాత గారు, మున్నాళిని గారు సర్ది చెప్పే ప్రయత్నం, రఘునాథ్ రెడ్డి గారికి ఏదో చీఫ్ విప్ పదవి ఇస్తున్నారని, ఇట్లా రావెల్ కిషోర్ బాబు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ముందు అసంతృప్తులను ఎట్లా చల్లార్చారు? బజ్జల్ గారు అంటే వారికి అనారోగ్యం రీత్యా ఇచ్చేయటం జరిగింది. మిగతా వాళ్ళని అక్కడ జిల్లాల్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ కానివ్వండి, లేకపోతే టోటల్గా వచ్చినటువంటి సామాజిక కూర్పులో కానివ్వండి, వాళ్ళకి తిరిగి అవకాశం కల్పించలేకపోవటం జరిగింది. ఈ టోటల్గా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చాలా పవర్ఫుల్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి వీలుగా ఈ మంత్రివర్గ కూర్పు అనేది జరిగిందండి. సరే, వైసీపీ వాళ్ళు చెప్తారు మైనార్టీల కంటే మాకు అక్కడ ఉన్నటువంటి తప్పనిసరిగా ఇవ్వటం జరుగుతుంది. జలీల్ ఖాన్ గారు, చాంద్ బాషా గారి పేరు వినిపించింది, ఇలా 3-4 పేర్లు వినిపించాయి చివరి నిమిషం. వాళ్ళకు కూడా భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది, గౌరవం ఇవ్వటం జరుగుతుంది. మైనార్టీలకి తెలుగుదేశం ప్రభుత్వం చేసినంత మరెవరు చేయలే. బాబరీ మసీదుని కూల్చివేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చేసేది ఎన్నికల రాజకీయాలు, మేము చేసేది అభివృద్ధి మసీదులు బాగు చేయటానికి, కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు సహకరించలేదు. 2019 ఎన్నికలకు వెళ్ళడానికి ఇదే ఫైనల్ దుకాణాలు కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. ముస్లింలకి అన్ని రకాలుగా ఆదుకునేది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మైనార్టీలకు అందరికీ అర్థం చేసుకుంటారు. సో అనేక సమయంగా ఎన్నికలకు యుద్ధ రంగంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్న టీమా ఇది నాయకుడు చెప్పడం జరిగింది కదా, ఇది ఎలక్షన్ టీం అని చెప్పి. అన్ని రకాలుగా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇందాడ ఆయన అన్నారు నరేంద్ర గారు, మాకు అది అందరికీ కూడా బాధాకరమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ అయిపోతానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లోకేష్ గారిని అంటే ఆయన 20 సంవత్సరాలైనా ఆయన మంత్రి అయినా అవ్వకపోయినా కూడా లోకేష్ గారి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఉంటది, అందరూ కూడా ఆ విధంగా గౌరవిస్తారు. కానీ నిన్నటికి నిన్న కౌన్సిల్ లో తీసుకుని ఈ రోజు మంత్రి చేస్తామంటే నెక్స్ట్ ఎలక్షన్ బహుశా ఆయన రిటైర్ అయిపోవాలని చెప్పేసి ఏమైనా ఆలోచిస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. లోకేష్ బాబుని తీసుకుంటే ఇంకా ఆలస్యం అయింది ఎప్పటికీ. ఇప్పుడు పక్క రాష్ట్రం ఒకసారి చూసుకోండి, తెలంగాణలో కేటీఆర్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చుకున్నాడు, కేసీఆర్ గారు వాళ్ళ అమ్మాయికి ఎంపీ ఇచ్చాడు, వాళ్ళ మేనల్లుడికి ఎలక్షన్స్ లో పోటీ అదే ఎలక్షన్స్ లో పోటీ చేశారు. మొన్న ఎలక్షన్స్ లో వర్క్ చేయటంలో ఎమ్మెల్యే కేటీఆర్ గారు మీతో పాటు మీరు లోకేష్ గారు అవసరం మాట్లాడదాం. మనం 15 సంవత్సరాల నుంచి సిన్సియర్ గా హానెస్ట్ గా కార్యకర్తలకు సేవ చేసి పార్టీని అభివృద్ధి చేసి సభ్యత్వాలు గానించి కార్యకర్తల సంక్షేమం వరకు అంతా చేసి ఆయన ఒక లీడర్ గా ప్రూవ్ అయ్యి ఈ రోజున ఎమ్మెల్సీగా వచ్చి మంత్రిగా రావడం జరుగుతుంది తప్పితే అప్పటికప్పుడే ఈ కేబినెట్ ని మనం ఒక 3 అంశాలుగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికార పక్షానికి ప్రతిపక్షానికి స్లైట్ ఓట్ల డిఫరెన్స్ ఉన్న తర్వాత ఆ రోజు నుంచి ఈ ప్రభుత్వము ఒక రకమైనటువంటి ఆందోళన తిరిగి రాబోయే ఎన్నికల గురించి. ఎందుకు అంటున్నారంటే ఆ మాట, ఇమీడియట్ గా ఎలక్షన్ జరిగినప్పుడే కొత్తపల్లి గీత గారు కానీ ఎస్పీ రెడ్డి గారిని పార్టీ ఫిరాయించేటటువంటి కార్యక్రమం ఇమీడియట్ గా తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎక్కడండి, తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అసలు శ్రీనివాస్ యాదవ్ గారికి ఎట్లా తీసుకుంటారు, యాంటీ డిఫెక్షన్ బిల్లు దాన్ని ఎందుకు అమలు చేయలేదు, గవర్నర్ గారి దగ్గర ఎట్లా చేశారు అలా చేశారు. మనం ఈ సందర్భంగా ఒక మాట మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాట రాజేంద్ర ప్రసాద్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
మీరు చెప్పండి, పర్లేదు, సరిపోతుంది. వీడియో అక్కర్లా, గుర్తుంది, నాకు గుర్తుంది, చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ గుర్తుంది. పార్టీకి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చినప్పుడు గవర్నర్ ద్వారా తప్పుడు ప్రమాణ స్వీకారం చేపించినప్పుడు యాంటీ డిఫెక్షన్ మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. అలాంటిది ఆయన అక్కడ ఒక్క శాసనసభ్యుని తీసుకుంటేనే ఆయన అంత గందరగోళం చేసినటువంటి ఇక్కడ నలుగురిని తీసుకుని పైగా పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమర్థత అసమర్థత అనేది అసలు ఈ కేబినెట్ లో మనం ఆ కొలమానంతో చూడలేము. ఎందుకంటే పూర్తిగా అందరూ కూడా అసమర్థుల కింద మనం చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయం కూడా ముఖ్యమంత్రి గారే చూసుకున్నారు ఈ కేబినెట్ లో. ఒక 5గురిని ఉండన్నా ఒక 5గురిని మాత్రం వాళ్ళ మీద ముద్రేసి అసమర్థులు అని చెప్పని, అలాగే పార్టీకి అనేక సంవత్సరాలుగా పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని ఏమో బుజ్జగించి వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకోవడం అనేది. ఇప్పుడు 5గురి మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే పార్టీ పరాయించిన 4గురి మీద ప్రశ్నించుకున్నారా, అయితే మొత్తం కేబినెట్ అంతా అసమర్థులని చెప్పదలుచుకున్నారు? విష్ణు గారు, మీరు మనం చూస్తా ఉన్నామండి, అసలు ముఖ్యమంత్రి గారు స్పేషీనే ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది. ఉన్న ఈ 5గురు కాకుండా ఇంకా మంత్రులు అందరూ కూడా అసమర్థులు లేరా? అనేక ఆ శాఖలో వైఫల్యం చెందలేదా? ఇంతకన్నా సమర్థులు ఇప్పుడు మంత్రివర్గంలో లేకుండా శాసనసభ్యులుగా టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు లేరా? పోయిన మేము 2009-14 సందర్భంలో అనేక సార్లు అనేక మంది మాట్లాడారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజున ఇతర పార్టీని నివారించాలి అని చెప్పని నెల్లూరులో గానీ లేకపోతే చిత్తూరులో గానీ కడపలో గానీ ఈ టీమ్ తో వైసీపీని కానీ లేకపోతే కాంగ్రెస్ ని కానీ ఏ పార్టీలైనా ఎవరిని కూడా పార్టీ ఈ కేబినెట్ మూలంగా ప్రతిపక్షాలని నివారించేటటువంటి ఆశ మాత్రం వాళ్ళకు ఉంది తప్ప అది సాధ్యపడదు. విధానాలు కడపలో బలోపేతమైన పరిస్థితి లేదా? ఎక్కడ కనపడుతుంది విధానాలు? ఈ పార్టీ విధానాలే ప్రజలు ఆలోచిస్తారు తప్ప ఈ కేబినెట్ లో ఎవరున్నారని కాదు, పార్టీ విధానాల్లో ఆలోచిస్తారు అంతే తప్ప ఆ వ్యక్తుల్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క కత్తిలో ఒక వరలో 2 కత్తులు ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ. తెలుగుదేశం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం మీద ఖచ్చితంగా ఇబ్బందికరమైన వాతావరణం కదా అధికార తెలుగుదేశానికి సమాధానం చూపెట్టారు. అక్కడ ఒక సచ్చేలమైన తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఒక దుర్మార్గం అయినటువంటి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దొంగల పార్టీ నుంచి ఒక సచ్చేలమైన పార్టీలో వాళ్ళు ప్రజల సంక్షేమం అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నువ్వు చెప్పిందాన్ని అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో 1% తోనే ఆయన అధికారంలోకి రావటం జరిగింది. వచ్చింది ఎక్కువ లేదు 1% రికార్డ్స్ తిరగేసుకొని 1% రావడం జరిగింది. ఆ రోజున ఆపరేషన్ ఆకర్ష్ అని పెట్టి తెలుగుదేశం నాయకుల్ని ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చి భయపెట్టి ఎలా పార్టీలోకి తీసుకుంది ఆదికేశవ నాయుడు గారు కన్నీటి పర్యంతం చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అట్లా అంటే మా దగ్గరికి 21 మంది వచ్చారు. 21 మందికి మంత్రి పదవులు అదే మీరే చెప్తున్నారు అందరికీ పదవులు. మా పార్టీలో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, మీరు ఏం రెచ్చగొట్టని అవసరం లేదు. అనేక ఈక్వేషన్స్ ఉంటాయి, అందరికీ మంత్రి నాకు ఎటువంటి ఆశించలేదు. నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు. అందులో కమ్మకులంలో ఇంకా సీనియర్లు ఇప్పుడు మా నరేంద్ర గారే ఉన్నారు. 5 years నరేంద్ర గారు నిన్న భావోద్వేగానికి గురైన ఎప్పుడూ లేనిది చంద్రబాబు నాయుడు గారి దగ్గర గట్టిగా అడగడం, వారికి ఇవ్వలేకపోవడం. పయ్యావుల కేశవ్ సీనియర్ మోస్ట్ నాయకుడు, సరే వారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి పదవి మీద ఆయన సమర్థుల్ని తీసుకో హాస్పిటల్ దివాకర్ రెడ్డి గారు కూడా ఆయన ప్రమోట్ చేశారు. మరి ఇట్లాంటి నాయకులు అసంతృప్తిని ఎట్లా మీరు? ఇప్పుడు కేశవ్ గారు అంటే ఆయన దురదృష్టం, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. గెలుస్తుంటే ఆయన డెఫినెట్ గా మినిస్ట్రీలోకి వచ్చేవారు. ఇప్పుడు ఈయన నరేంద్ర గారి విషయంలో గుంటూరు జిల్లాకు వచ్చేప్పటికి అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్, గుంటూరు జిల్లాలో అందరూ సీనియర్ లీడర్స్, అందరూ 2 సార్లు 3 సార్లు, అంటే నరేంద్ర గారి కంటే ఎక్కువ సార్లు కాకపోయినా అందరూ ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు, ఎక్కువ పార్టీ కష్టం, అందరూ ఒకే సామాజిక వర్గం, అదే ఇబ్బంది అవటం, ఒకే సామాజిక వర్గం సీనియర్లు అనేక సార్లు గెలవటం. వస్తుందేమో ఏమో ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది.
నరేంద్ర గారికి ఎంతకంటే ఇంకా మంచి అవకాశాలు రావచ్చు, వస్తాయి కూడా. ఒక్క అసంతృప్తి వర్గం ఎవరు లేరంటారా? అసంతృప్తి ఒక్కళ్ళు కూడా లేరంటారు? బాధ కలుగుతుంది సహజంగా అందరికీ ఉంటుందండి. శారద గారికి బాధ ఉండదా? ఆ రోజు మా పార్టీలోకి వస్తానన్నాడు ఆయన, వస్తే ఒంగోలు ఎంపీ సీట్ ఇస్తామన్నాం, వస్తే ఎంపీ అయ్యేవాడిని ఆయన బాధగా ఉండి కాదు. ఇప్పుడు పయ్యావల కేశవ్ పాపం ఓడిపోయాడు, కౌన్సిల్లో ఉన్నాడు అంటున్నారు. కౌన్సిల్లో లోకేష్ కి ఇచ్చినప్పుడు అంటే లోకేష్ కోసం ఏమో అన్నిటినీ రిలాక్స్ చేయొచ్చు, సీనియర్ల కోసం మాత్రం ఏమి రిలాక్స్ చేయరు అంటున్నారు. దొంగల కంపెనీ అన్నారు, ఏమి చేయలే. కుటుంబం ఎట్లా తమ్ముడు చేయించారు, మీరు అందరినీ బలిపోసం చేశారు. దోపిడీ గురించి మాట్లాడుతున్నారు. నిన్ననే వచ్చింది కాగ్ రిపోర్ట్, ఎంత దోచేసుకుంటున్నారు, ఎన్ని వేల కోట్లు దోసుకుంటున్నారు. పట్టిసీమ అని చెప్పారు కదా, 300 కోట్లు దోసుకున్నారు. మోసం గురించి కూడా చెప్తాను. 4,000 కోట్ల రూపాయలు 2015-16లో 4,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి కేటాయించి కేవలం 700 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి మిగతా 3,300 కోట్లు కూడా వేరే వాటికి అప్రోప్రియేట్ చేశారు. మోసము దోపిడీ. భూమా అఖిలప్రియ యువ ప్రతినిధిగా ఇవాళ లోకేష్ గారు, భూమా అఖిలప్రియ వాళ్ళు వస్తున్నారు కేబినెట్ లోకి. భూమా అఖిలప్రియ కేబినెట్ లోకి రావడం అనేది ఒకటి తెలుగుదేశం పార్టీకి, ఆమెకి సానుభూతి, వైసీపీకి వ్యతిరేకత ఎక్కువ అవకాశం ఉందా? గడిచిన ఈ మధ్య జరిగిన సంఘటన వైసీపీకి వ్యతిరేకత రావాల్సిన అవసరం ఏమీ లేదని, మాకు సంబంధం లేని విషయం. వాళ్ళేదనుకుంటున్నారు వ్యక్తుల మూలంగా మేము అధికారంలోకి వచ్చేస్తామని. ఏదైనా పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చినా లేకపోతే ఎన్టీ రామారావు గారు వచ్చినా కూడా వాళ్ళ విధానాల మీద, వాళ్ళు అవలంబించిన విధానాల మీద బయట వచ్చినాయి తప్పితే ఏదో అతను అక్కడ పెడదాం, ఇతను ఇక్కడ పెడదాం, మన రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరులో పెడదాం, లేదా సార్ ఇంకే అట్లా రాదండి. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి ఇన్ని రోజులు సుదీర్ఘ కసరత్తు చేయడం ఎందుకు? ఎవరో 4 పేర్లు పెట్టేసి వీళ్ళు మంత్రులు అని చెప్పే ఇచ్చారు కదా. ఆయన తప్పదు కదా, ఆయన కసరత్తు చేస్తాడు. ఆయన ఎంతసేపు ఏంటంటే వైసీపీని ఏదో ఎదుర్కోవాలని వైసీపీ ఫోబియాలో ఇంపాక్ట్ ఉండదు, ఇంపాక్ట్ లేదు. ఏదో వ్యక్తుల మూలంగా ఇంపాక్ట్ ఏముండదండి. నువ్వు ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల ద్వారా, ప్రభుత్వం చేసే విధానాల మూలంగా ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు ప్రజల్లో, కానీ ఎవరో ఒకరు తీసుకెళ్లి పెడతారు, ప్రభుత్వం మాత్రం పనిచేయదు. అయితే గెలిచిపోతారా? ప్రభుత్వం వచ్చేస్తుందా? మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. లైవ్ షోలో బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.